మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2-12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. ఈ రోజు దక్షిణాది ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. ఈ పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది ఎల్లుండి పొద్దున్నే. మహిళలకు 33% చట్టసభల్లో ఇటు పార్లమెంటులోను అసెంబ్లీలోను కల్పించేటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నాను, దీన్ని రాజకీయం చేయకండి. నేను ఒకటే కోరుతా ఉన్నాను, దక్షిణ భారతదేశంలో మేమందరం ఉన్నాము. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్కరు కూడా ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరిగేటువంటి ప్రసక్తి లేదు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆయన ప్రతి వారానికి ఒకసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో ఆయన తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఒక చైర్మన్ ఇవ్వాలన్నా, ఒక మంత్రి పదవి సంబంధించినటువంటి ఎక్స్పెన్షన్ చేయాలన్నా ఆయన డబ్బులు మోస్తూ ఈరోజు మాట్లాడుతున్నారు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీలో ఏ రకంగా కూడా మేము ఆ రకంగా వ్యవహరించాము. కాబట్టి ఆ రకంగా మాట్లాడము ఆయన విజ్ఞతగా వదిలేస్తుంది. నేను పాలమూరు నుంచి మల్కాజిగిరి దాకా వలసపోయినటువంటి పార్టీలు మారిన వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇలా మీరు పార్టీలో మార్పు గురించి మీరు మాట్లాడారా? నా డిఎన్ఏలో ఉన్నది జాతీయవాదం, నా రక్తం జాతీయవాదం, నా సిద్ధాంతం జాతీయవాదం, నా ఆలోచన జాతీయవాదం. ఇలా మీది వలస రాజకీయం, వెన్నుపొట్ట రాజకీయం మీది, పార్టీలు మారే రాజకీయం మీది, అర్థం పడతని విమర్శలు చేసే రాజకీయం మీది. కాబట్టి మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తులను గౌరవంతో మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి. మీకు అవసరమైన విషయాన్ని ఒక్కసారి మీరు గ్రహించాలి. మరి ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడుతున్నారా, లేకుంటే హైకమాండ్ కు మూటలు మోసే ఒక రాజకీయ వాణిజ్య నాయకునిగా మాట్లాడుతున్నారా? ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. కాబట్టి మీరు ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇక ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అంశం పైన దేశంలో కొంత గందరగోళ పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది. అయితే మహిళా బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, మహిళా బిల్లు ముసుగులో తీసుకువస్తున్న డీలిమిటేషన్కే తాము వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలు ఇటు ఏదైతే ఈ డీలిమిటేషన్ ద్వారా నష్టపోతున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే 50% క్యాప్ అనేది ఇది ఒక మోసపూరితమైన క్యాప్గా ఆయన అభివర్ణించడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా ఇటు చిన్న రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ లాంటి రాష్ట్రాలు దీని ద్వారా చాలా నష్టపోతున్నాయనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన ఇటు కేంద్ర మంత్రులు కూడా ఒక్కొక్కరు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇటు ఈ కేంద్రంలో ఏదైతే డీలిమిటేషన్ కి సంబంధించిన అంశము, అదేవిధంగా మహిళా రిజర్వేషన్, ఈ రెండింటినీ కూడా రేపు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఈ నెల 16, 17, 18 ఈ 3 రోజుల్లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టడము, దాంట్లో ఈ 2 బిల్లులను కూడా తీసుకురావాలనేది కేంద్రము ఇప్పటికే దానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ బిల్లులకు సంబంధించిన కాపీలు ఎక్కడ కూడా ఎవరికి ఇవ్వలేదు. మహిళా రిజర్వేషన్ మాత్రమే తీసుకువస్తున్నారా, డీలిమిటేషన్ కి సంబంధించి కూడా జరుగుతుందా అన్న దానిపైన కూడా ఇప్పటికీ కేంద్రం ఎటువంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. కానీ నిన్న ప్రధానమంత్రి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ సంబంధించిన అంశంలో ఆయన నిన్న ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా ఇదే అంశాన్ని పెట్టడం జరిగింది. మరి దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా భారతదేశానికి చాలా అంటే దాదాపు 50% భారతదేశ ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది రాష్ట్రాలే తమ కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల పైన ఇటు కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చిన్న చూపు, ఈ డీలిమిటేషన్ వల్ల ఇంకా పెద్దగా అగాధం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది రాజకీయాలకు వేదిక కాదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశము. ఇటు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అంటూ కూడా రెండుగా విభజించే పరిస్థితిని ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అనేది కూడా ఆయన ప్రధానంగా చర్చించడం జరిగింది. 2011 జనాభా ఆధారంగా ఎందుకు చేయాల్సి వస్తుంది,
543 ప్రస్తుతం ఉన్న సీట్లోనే 33% రిజర్వేషన్స్ ను మహిళలకు వర్తించవచ్చు కదా, దేనికి వాళ్ళను సీట్లు పెంచి పెంచిన సీట్లను మహిళలకు ఇవ్వాలనుకుంటున్నారు అన్న దానిపైన కూడా ఇటు నిన్న సీఎం ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. రిజర్వేషన్స్ ని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే మహిళలకు సంబంధించిన అనేక కీలక పదవులను కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. కానీ బీజేపీ అటువంటి ప్రయత్నం చేయట్లేదు. మహిళా రిజర్వేషన్స్ కి సంబంధించిన ముసుగులో డీలిమిటేషన్ చేయాలన్న ఆలోచనను కేంద్రం తీసుకువస్తుంది. కాబట్టి ఇటు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి డీలిమిటేషన్ ఎందుకు 2011 జనాభా ఆధారంగా చేయాలనుకుంటున్నారు, లేదా 50% క్యాప్ తోటి ఎందుకు కేంద్రం ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది అనేది కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చర్చించిన తర్వాత ప్రజల్లోకి వెళ్లి ప్రజా అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత బిల్లు రూపంలో తీసుకురావాలి తప్ప ఇట్లా హడావుడిగా తీసుకువచ్చి 2029 ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అనేది కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి 543లోనే 33% రిజర్వేషన్ ని మహిళలకు అమలు చేసి ఇప్పుడున్న స్థానాలకే ఇచ్చి 2027 జనగణన కులగణన తర్వాత జనాభా ఆధారంగానా లేదా ఇంకా అప్పుడు ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, దాని ఆధారంగా ఎటువంటి రిజర్వేషన్స్ వర్తిస్తాయి అన్న దానిపైన ఈ యొక్క డీలిమిటేషన్ చేస్తే బాగుంటుంది. కానీ హడావుడిగా డీలిమిటేషన్ కోసం అంటే మహిళా రిజర్వేషన్ ని చేయాలి అంటే డీలిమిటేషన్ చేయాలనేదే ఇటు కేంద్రం ఒక రాజకీయంగా డీలిమిటేషన్ ని ముందుకు తీసుకువస్తుంది. మహిళా రిజర్వేషన్ కి ఎవరైతే అడ్డుపడతారో వాళ్ళని దోషిగా చూపించాలనేదే ఇటు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇందులో ఎటువంటి లబ్ధి లేదు. కేవలం రాజకీయంగా మాత్రమే ఈ డీలిమిటేషన్ ని ముందుకు తీసుకువస్తున్నారు. మహిళా రిజర్వేషన్ ముసుగులో డీలిమిటేషన్ ప్రక్రియను తీసుకురావడం అనేది ఇది ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశమే. దక్షిణాది రాష్ట్రాలపైన ఇటు కేంద్రం చూపిస్తున్న చిన్న చూపు అనేది కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ కూడా తాను లేఖ రాస్తాను, ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోతున్నాయి అన్న దానిపైన ఇటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరించే ప్రయత్నం చేస్తాను. కేవలం ఇది దక్షిణాది రాష్ట్రాలకు వరకే పరిమితం కాదు, చిన్న రాష్ట్రాలు అన్ని కూడా దీని ద్వారా నష్టపోతాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి పెద్ద రాష్ట్రాలకు దీనివల్ల లబ్ధి చేకూరుతుంది. ఆ రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చడం కొరకే ఈ యొక్క అకస్మాత్తుగా ఈ డీలిమిటేషన్ తీసుకురావడం జరిగింది. 2023లో ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన తర్వాత జనగణన తర్వాతనే ఈ మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు అట్టహాసంగా అంటే ఇటు 16, 17, 18 3 రోజుల్లోనే బిల్లు పెట్టి ఆ బిల్లును పాస్ చేయాలన్న ఆలోచన 29లో డీలిమిటేషన్ ద్వారా మళ్ళీ అధికారంలోకి రావడమే ఒక లక్ష్యంగా ఈ కుట్ర జరుగుతుంది అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మరి అన్ని రాష్ట్రాలు దీనిపైన ఏ విధంగా స్పందిస్తాయి, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎంతమంది సపోర్ట్గా వస్తారనేది కూడా ప్రస్తుతానికి కొంత చర్చ జరుగుతున్నప్పటికీ 50% క్యాప్కు సంబంధించి కేంద్రం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ నిష్పత్తితోటైతే ఉందో అదే నిష్పత్తి ఈ ఆయా రాష్ట్రాలకు వర్తింపజేస్తుంది తప్ప ఇప్పుడు ఇటు తెలంగాణకు సంబంధించి 543లో 3.16 నిష్పత్తి ప్రస్తుతం తెలంగాణ ఎంపీల స్థానం ఉంది. మరి అదే 50% పెంచితే కూడా అదే 3.18%గా ఈ యొక్క నూతన నియోజకవర్గ పునర్విభజన జరిగితే అదే శాతం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు నష్టం జరగదు. నియోజకవర్గాల పునర్విభజన 50% చేయడం అనేది అది అన్ని రకాలుగా ఆలోచన చేసిన తర్వాతే ఈ యొక్క ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చినట్టుగా కూడా కేంద్రం చెప్తుంది. మరి ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశం పైన కాంగ్రెస్ పోరాటం చేస్తామనేది మాత్రం జాతీయ స్థాయిలో చెప్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించి కూడా మల్లికార్జున ఖర్గే కూడా అన్ని పార్టీలతో మాట్లాడుతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతు ఇస్తాం కానీ డీలిమిటేషన్ కి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేదే లేదనేది మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే స్పష్టం చేస్తుంది.